బ్రో రీసెంట్గా మనం చూసాం ఒక ఉపాధ్యాయురాలు వాళ్ళ స్టూడెంట్స్తో కూర్చొని కాళ్ళు నొక్కించుకోవడం వీడియో బాగా వైరల్ అయింది. సో ఏంటి ఇంత తలపొకరా ఒక టీచర్కి హెడ్ మాస్టర్కి అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఆవిడపైన అయితే వేటు వేశారంటే ఏ రకంగా? నిజంగా ఇలాంటివి చూసినప్పుడు అరే నిజమే అనిపిస్తుంది. మనం చాలా మట్టు కూడా పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ పాఠశాలలో ఎందుకు చదివించట్లేదు అని చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. మనము గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా బెనిఫిట్స్ కావాలి, రేషన్ బియ్యం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఫ్రీగా ఏది ఇస్తే అది కావాలని చెప్పేసి ఒకవేళ రాకపోయినా కూడా పదే పదే అర్జీలు పెట్టుకొని మరి దానికోసం మనం పాకులాడుతూ ఉంటాం. కానీ మెయిన్గా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని ఎందుకు చదివించరు అని చెప్పేసి చాలామంది కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. సో అలాంటి వాటన్నిటికి కూడా ఇలాంటి కొన్ని దృశ్యాలు కనిపించినప్పుడు అరే ఇది నిజమే, ప్రైవేట్ పాఠశాలలో చదివించడమే బెస్ట్రా బాబు అనే రేంజ్కి చాలామంది కూడా ఎదిగిపోతూ ఉన్నారు. సో ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్టేటస్ని చూపించుకోవడానిక, లేకపోతే వేరే వాళ్ళ పిల్లలు ప్రైవేట్లో చదివిస్తున్నారు మనం కూడా చదివిద్దామని చెప్పేసి పంతానికి పోవడమా, ఏదైనా కూడా పక్కన పెడితే ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కన్నా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక గిరిజనులకు సంబంధించిన పాఠశాల ఇది. సో ఇక్కడ ఉపాధ్యాయురాలు కాదు, టీచర్ కాదు, తను ఒక హెడ్ మాస్టర్. సో హెడ్ మాస్టర్ అయ్యి ఉండి క్లాస్ రూమ్లో ఎంత దర్జాగా అది కూడా ఫోన్ మాట్లాడుతూ కుర్చీ మీద పడుకొని ఇద్దరు పిల్లలతోని కాళ్ళు నొక్కించుకుంటూ ఉన్నారు. సో ఇది ఎంత ఖచ్చితంగా అమానుషం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా టీచర్లు చేస్తే వాళ్ళని మందలిచ్చి వాళ్ళు ఈ విధంగా చెయ్యొద్దు, మీరు చదివే చెప్పాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాల్సినటువంటి హెడ్ మాస్టరే ఈ విధంగా చేస్తే మరి వాళ్ళ కింద ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయురాలు కానీ వాళ్ళే విధంగా ప్రవర్తిస్తారు. సో ఇది కూడా గిరిజనులకు సంబంధించినటువంటి పాఠశాలల్లో. సో ఖచ్చితంగా దీని మీద చాలా మటుకు చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ఇక మీదట ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా జరగకూడదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఓన్లీ తెలంగాణ అని కాదు, దేశవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇంకా చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది, కొంచెం వాళ్ళకు మెచ్యూరిటీ వచ్చి మేజర్ అంటే కాలేజీలో అయితే ఈ విధంగా చేస్తే ఎవరు కూడా ఊరుకోడు, వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, మేము చేయమని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది, వాళ్ళు స్కూల్లో ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ టీచర్స్ ఏది చెప్తే అది చేద్దామని ఒక మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియని ఏజ్లో. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ఫోటో అనేది చాలా వైరల్ అయిందనమాట విత్ ఇన్ ఒక 24 అవర్స్లోనే. సో అది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళడం, విద్యాశాఖ దృష్టికి వెళ్ళడం, ప్రజెంట్ అయితే ఆ ఒక ఉపాధ్యాయురాలని ఒక హెడ్ మాస్టర్ని అయితే సస్పెండ్ చేశారు. అండ్ ఇది విచారణ కూడా చేయాలి అని చెప్పేసి కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. సో మరి ఆ విచారణ అంతా కూడా పూర్తయ్యేంత వరకు తనకు ఎలాంటి అంటే డ్యూటీలోకి వెళ్ళడం కానీ పాటలు చెప్పడం కానీ ఏది కూడా ఉండదు. సో ఖచ్చితంగా తను అప్పటి వరకు కూడా సస్పెండ్లోనే ఉంటుంది.